ధనుర్మాసం వచ్చింది అంటే మనందరికీ తెలుసు గోదాదేవి విశిష్టత, పురాణం వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కాకపోతే అసలు ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి? ఎందుకు దానికి అంతటి ప్రాధాన్యత? దానికి సంబంధించిన పూర్తి విషయం ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియో లెంతీగా ఉన్నా ఎక్కడ స్కిప్ చేయకండి. విషయం బోధపడదు. ప్రతిదాని వెనకాల నేను అదే చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే మనం ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు, తెలుసుకునేటప్పుడు ఎక్కడైనా చాలులే ఇక అనేది మనం ఆపేస్తాం అనుకోండి. ఆ విషయం అక్కడితోనే ఆగిపోతుంది. పూర్తి విషయం మనకి తెలీదు. గోదాదేవి యొక్క విశిష్టత, వ్రత విశిష్టత ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు విశాలాక్షమ్మ గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. గోదాదేవి ధనుర్మాసంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎందుకు గోదాదేవికి అంతటి ప్రాధాన్యత ఈ మాసంలో ముఖ్యంగా? కారణం ఏంటి చెప్పండి? ఈ మాసంలో చేసేటటువంటి వ్రతాలు ఏమిటి దానికి సంబంధించి? గోదా వ్రతం, గోదాదేవి వ్రతాన్ని గురించి కదా. అసలు ముందు మనం గోదాదేవినే ఆండాళ్ తల్లి పాద పద్మాలకి నమస్కరించుకుని ప్రారంభించుకోవాలమ్మా. ఆ తల్లి తాను తరించి మనందరినీ తరింపజేసే మార్గాన్ని చూపించింది. స్వయం తీర్త్వా పరాన్ స్థారయతే అన్నది ఆ మాత నిరూపించి మనకి ఆదర్శప్రాయంగా, మన స్త్రీలందరికీ, సర్వ మానవులందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచిన తల్లి. శ్రీవిల్లు పుత్తూరు అనే ఒక గ్రామం ఉందమ్మా. మేము వెళ్ళి చూసాము తీర్థయాత్రలో భగవద్ అనుగ్రహంతో. ఆ ఊరిలో ఒకప్పుడు పెరియాళ్వార్గా ప్రసిద్ధి చెందిన శ్రీ విష్ణు చిత్తుడు, ఆయన పేరే చెప్తోంది శ్రీ విష్ణు చిత్తుడు. ఆయన చిత్తము, మనసు ఎప్పుడు విష్ణుమూర్తి అందే ఉంటుంది, ఇటు అటు వెళ్ళదన్నమాట. అంత పరమ భక్తుడు, మహాభక్తుడు ఉండేవాడు. ఆ విష్ణు చిత్తుడికి ఎప్పుడూ విష్ణువు మీద ధ్యాస, విష్ణు సేవ, ఆ విష్ణు ఆలయంలో సేవ చేయడం, 24 గంటలు కూడా అవిచ్ఛిన్నంగా మనస్సు, బుద్ధి, దేహము త్రికరణ శుద్ధిగా విష్ణు సేవ చేసేవాడు. ఆయన మందిరంలో, వటపత్ర సాయి మందిరంలో ఆయన తులసి వనం ఉంది ఆయనకి. ఆ తులసి వనంలో నుంచి తులసి ఆ మాతలని ప్రార్థించి మనం ఏ వృక్షం నుంచి పువ్వు తీసుకున్నా, పండు తీసుకున్నా, విశేషంగా మారేడు వృక్షాన్ని, తులసి మాతని, తులసి దళాలు తీయాలన్నా, మారేడు దళాలు తీయాలన్నా ఆ వృక్ష దేవతలకి నమస్కరించి అమ్మా స్వామి అని పూజ కోసం తీసుకుంటున్నాము, అనుగ్రహించండి అని ప్రార్థించి తీయాలి. అలా ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దైవనామ సంకీర్తనతో తులసి మొక్కలను, పూల మొక్కలను పెంచుతూ తులసి మాలలు తయారు చేసేవాడు. తులసి దళాలని చక్కగా తీసుకొచ్చి వాటిని కడిగి శుభ్రం చేసి భక్తితో విష్ణునామ జపం చేస్తూ మాలలు కూర్చి ఆ మాలని తీసుకెళ్లి ఆలయంలో ఇస్తే ఆ ప్రధాన పూజారి దాన్ని ఆ వటపత్ర సాయి అయిన వేణుగోపాల స్వామి లేదా రంగనాథ స్వామి, శ్రీరంగనాథుడు అని అంటాము, అలా ఆ విష్ణుమూర్తికి ఆ మాలలు అలంకరిస్తూ ఉండేవాడు. అలా చాలా కాలం ఆయన భక్తిగా అలా కాలం గడిచిపోతూ ఉంటే ఒక రోజు ఆయన ఇలాగే తులసి వనంలోకి, బృందావనం అంటాము, తులసి మొక్కలు పూర్తిగా ఉన్న ఆ వనాన్ని, బృందావనంలో ఒక తులసి మొక్క, కొత్త తులసి మొక్కని ఒక చోట నుంచి తీసి, అదొక ప్రత్యేకమైన తులసి మొక్కల్లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. మనకు తెలిసింది లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, ఇలా కొన్నే, కానీ చాలా ఉన్నాయంటారు. ఒక అపురూపమైనది ఒక చోట నుంచి ఒక భక్తుడు తెచ్చి ఇస్తాడనమాట. దానిని నాటాలని నేల తవ్వుతూ ఉంటే మనకి జనక రాజర్షి పొలం దున్నుతూ ఉంటే సీతామాత దొరికినట్టుగా ఒక అందమైన, ఒక పద్మంలో అందమైన ముద్దులు మూటగట్టే పసి పాప దొరికింది ఈయనకి. ఆ పాపను చూస్తాడు ఇలా నేల తవ్వి. అంటే అక్కడ జనక మహారాజు యజ్ఞం చేయడానికి దున్నుతూ ఉంటే పెట్టే దొరికి అందులో నుంచి పాప దొరికింది. ఇక్కడ అలా కాదు, ఈయన తవ్వి ఆ మొక్క నాటుదాము, తులసి మొక్క అని చూసేటప్పటికి ఆశ్చర్యంగా ఆయనకి అక్కడ ఒక పద్మము, అది ఎంత ఆశ్చర్యకరమో, అందులో పసిపాప. ఆ పాపని తీసుకుని ఆయన మొక్క నాటి ఈ పాపని ఇంటికి తీసుకొచ్చి ఆ పాపకు కోదై అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నారు. సో దొరికిన పాప ఈ అమ్మాయి. కోదై అంటే పూలమాల అని అర్థం. పూమాల, పువ్వులాగా సుకుమారంగా అందంగా ఉంది. పూల తోటలో, అది తులసి వనము, పూలవనం, తులసి మొక్కలు, పూలు పెంచి పూలమాలలు, తులసి మాలలు అల్లేవారు ఆయన కనుక ఆ పూలమాలిక అని అర్థం. ఆ పాపని ప్రేమగా పెంచుతుంటే ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి ఈ విష్ణు భక్తితో తన తండ్రి చేస్తున్న ఆ విష్ణు పూజ సేవలు గమనిస్తూ
ఆ అమ్మాయి కూడా పూలని మాల కట్టడం, తులసి దళాలని మాలలు కట్టడం, ఆ మాలలు తండ్రికి ఇవ్వడం చేస్తూ అలా పెరిగి పెద్దదైంది. చిన్నప్పటి నుంచి కృష్ణ లీలలు విని ఆ మధురమైన, అసలు కృష్ణ అంటేనే ఆకర్షణ, కర్ష అంటే ఆకర్షించడం. ఆ కృష్ణుడి పేరు చెప్తే ఈ విశ్వంలో ఆకర్షించబడని ఒక్క జీవి ఉండదు, ఒక్క ప్రాణి, ఒక్క మనిషి ఉండరు. కృష్ణుడు రాముడు అంటే చాలు రమించిపోతాం మనం అందరం కూడా. ఈవిడ కూడా బాల్యం నుంచి కృష్ణ లీలలు వింటూ, కృష్ణుడి కథలు, ఆ విష్ణువు మీద మనస్సు లగ్నం చేసుకుని, ఈయనే నా భర్త, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు, దైవము నీవే నా పతి గతి, నిజముగా కృష్ణ అని అంటాం కదా. అలా సర్వము కృష్ణుడే అనే భావనతో ఈ పాప పెరిగి పెద్దదవుతోంది. అయితే ఈవిడ ఆలోచిస్తుంది, ఎలా నేను ఈ విష్ణుమూర్తిని పొందగలుగుతాను. ఎవరైనా ఇంతకు ముందు ఏదైనా వ్రతం చేసి శ్రీమన్నారాయణుడిని వశపరుచుకోగలిగారా, భర్తగా పొందగలిగారా? నాకెవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నేను కూడా ఆ వ్రతం చేస్తే నన్ను కూడా విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటాడు కదా, నేను ఆయన భార్యనే అవ్వాలి, ఆయనే నా భర్త అని నిర్ణయం చేసుకుంది. తనకి ఆవిడ అన్ని చదివింది కదా, భాగవతంలో కాత్యాయని వ్రతం చేసిన గోపికల గురించి ఈవిడ తెలుసుకుని, ఆ గోపికలు తనకి గురువులు, వారే తనకి ఆదర్శము అని తాను కూడా కాత్యాయని వ్రతం చెయ్యాలి. వాళ్ళు కాత్యాయని వ్రతం చేశారు, కృష్ణుని భర్తగా పొందారు. గోపికలందరూ కూడా భాగవతంలో ఉంది కనుక అది ప్రమాణం. కనుక దాన్ని తీసుకుని నేను కూడా ధనుర్మాసంలో ఆ కృష్ణ పరమాత్మని గోపికలు ఎలా సేవించారో అలా సేవిస్తే నన్ను కూడా ఆయన పరిణయం ఆడతాడు అని నిర్ణయించుకుని, శ్రీరంగనాథుడు నా భర్త అని ఆవిడ స్థిరపరుచుకుందిట. శ్రీరంగనాథుణ్ణి సేవ చేయాలి. అయితే ఆవిడ ఎంత ఉదాత్తమైన ఆ భావన అంటే, తానొక్కటి తరిస్తే ఎలా అందరినీ తరింపజేయాలి. ఇప్పటిదాకా తనతో పాటు ఆడుతూ పాడుతూ ఉన్న తన చెలికత్తెలు ఉన్నారు కదా, నెచ్చెలులు, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటా, కానీ వాళ్ళు కూడా ఆయన అనుగ్రహాన్ని పొందాలి కదా అనుకుందిట. అనుకుని రోజు వాళ్ళందరినీ, స్నేహితురాళ్ళందరినీ కూడా వెళ్ళి నిద్రలేపి అందరూ కలిసి సూర్యోదయానికి ముందు స్నానం చేయడం, నదీ స్నానం. తర్వాత కృష్ణుడి అలంకారాలు, ఆవిడ పాసురాలు లిఖించింది. ఆ పాసురాలలో ఒక్కొక్క పాసురము ఒక్కో దివ్య ప్రబంధం అని చెప్తారు. 12 మంది ఆళ్వారులు ఉన్నారు కదా, వాళ్ళలో ఈవిడ ఒక్కరే స్త్రీమూర్తి. గోదాదేవి 12 ఆళ్వారుల్లో ఒకరు ఈవిడ. ఆవిడ దివ్య ప్రబంధం రచించింది. ఈ పాసురాలు ధనుర్మాసం 30 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంతో స్వంతంగా ఆమె రాసి విష్ణుమూర్తిని పూజించింది. అది ఎంత గొప్పదనమో. ఆ పాసురాలలో శ్రీ విష్ణుమూర్తి యొక్క లీలలు, ఆయన నామ రూప లీల వైభవాలు, ఆయన ఆభరణాలు అన్నింటినీ వర్ణించారు రకరకాలుగా. సో ఈవిడ అందరినీ లేపడం, ఒక్కొక్కళ్ళని అందరూ కలిసాక వెళ్ళి స్నానం చేయడం, ముగ్గులు పెట్టడం, ఆ గొబ్బెమ్మల్ని పెట్టడం, ఆవాహన చేయడం, పూజ, ఇదంతా పద్ధతి. కాత్యాయని అమ్మవారిని ఆవాహన చేసి, కాత్యాయని మాత అంటే సాక్షాత్తు పార్వతీదేవి, కాత్యాయని వ్రతాన్ని చేశారు వీళ్ళు కూడా. అయితే వీళ్ళు చేసిన కాత్యాయని వ్రతంలో గోపికలు వీరికి గురువులు, గోపికల ఆదర్శం. ఆ గొబ్బెమ్మలు పెట్టి గోపికలుగా ఆవాహన చేసి మధ్యలో కాత్యాయని మాతగా కాత్యాయని దేవిని ఆవాహన చేసి అక్కడ విష్ణుమూర్తిని ఆవాహన చేసేది ఈవిడ. శ్రీ మహావిష్ణువుని తన భర్తని ఆవిడ విగ్రహంలో పూజించింది, గోమయంలో పూజించింది, జలాలలో పూజించింది, పూలల్లో పుష్పవనంలో, ఆ తులసి వనంలో, బృందావనంలో సర్వత్రా విష్ణుమూర్తినే ఆవిడ పూజించేదన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళని నిద్ర లేపుతూ మాయా అనే ఆ ఆవరణ తొలగిపోవాలి, అప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది. అంధకారము, చీకటి అనేది పోవాలి, అప్పుడే వెలుగొస్తుంది. ఇలాంటి అర్థాలున్న అనేక పాసురాలని ఆవిడ భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, తనలో ఉన్న భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నిటినీ పోతపోసినట్టుగా పాసురాలలో నింపి ఈవిడ ఒక్కొక్క పాసురము, దాన్ని పాసురాలు అంటారు, ఒక్కొక్క పాసురం ఒక దివ్య కావ్యము అని భక్తులు ప్రశంసించారు. అంత మహిమోపేతమైనవి. వాటిలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని, ఆయన మూర్తిభవించిన పరమ అందగాడు కదా. అసలు సౌందర్యం అంటే ఏమిటి అని అంటేట,
క్షణే క్షణే ఎన్నవతా ముప్పైతి తదేవ రూపం రమణీయతాయ అని అంటారు. నవనవోన్మేషశాలిని అని అంటారు. ప్రతి క్షణము కొత్త అందాలు సంతరించుకుంటూ ఏది ఉంటుందో, ఎన్ని గంటలు ఎంతసేపు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు చూసినా చూస్తూనే ఉండాలని ఎవరిని చూస్తే అనిపిస్తుందో వారిది సౌందర్యంట. ఆ సౌందర్యము ఉన్నది ఈ సృష్టిలో కేవలము శివుడు, పరమేశ్వరుడు, శుద్ధ స్ఫటిక మణినిపుడు, ఆయన సుందరేశ్వరుడు, సుందరత్వానికే ఈశ్వరుడు. రెండవది విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, అలాగే శ్రీరాముడు, శ్రీరామచంద్రుడు, వీళ్ళదే సౌందర్యం. మిగిలిన వారు ఎవ్వరిది కూడా సౌందర్యం యొక్క ఆభాస, నిజమైనది కాదు. సో పాసురము అనంటే ఛందోబద్ధమైన పద్యము. పద్యాలు రాయాలి, శ్లోకాలు రాయాలి అంటే దానికి ఛందస్సు అని ఉంటుంది కదా, ప్రాసడీ అంటాం. ఆ ఛందస్సు ఉండాలి. ఈ ఆండాళ్ తల్లి అని అంటారు గోదాదేవిని. ఈ ఆండాళ్ తల్లి తనలో ఉన్న భక్తి పారవస్యంతో అత్యంత మహిమోపేతమైన పాసురాలు రాస్తే ఈవిడ చరిత్రని, ఈ గోదాదేవి చరిత్ర, గోదా కళ్యాణము, దీన్ని ఇతివృత్తంగా తీసుకుని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథం రాశారు. పరమ అద్భుతం. ఆముక్తమాల్యద అసలు పేరు ఎంత బాగా పెట్టారో. గోదాదేవి ఏం చేసేదంటే చిన్నప్పటి నుంచి, ఎప్పుడు కొంచెం పెద్దదైనప్పటి నుంచి, అంతకుముందు వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తుల వారు మాలలు అల్లేవారు కదా. ఈ పాప ఎప్పుడు పెద్దదవుతూ మాలలు అల్లడం నేర్చుకుందో, ఈ పాప ఈ అమ్మాయి కలిసి కలెక్ట్ చేసేవాళ్ళు ఆ పువ్వులని గాని, తులసి దళాలు. ఈ గోదాదేవి మాలలు అల్లేది అవి ఒక విశిష్టమైన పద్ధతిలో. మనకి కుందమాల అనే ఒక కావ్యం కదా, సీతామాత ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆ మల్లెపూలతో మాల అల్లేది. అలా ఎవ్వరూ అల్లలేరుట. ఆ మాలను చూసి సీత అల్లింది అని రాముడు గుర్తుపడతాడు వనంలో, ఆ వియోగ సమయంలో. అది అంటే రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు కాదు, తను సీతను వదిలేశాడు కదా ప్రజల మాట ఆ సమయంలో. అది కుందమాల, ఒక అద్భుతమైన భక్తి కావ్యం. అలా ఈవిడ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పూల మాలలు అల్లేది. అల్లి ఈవిడ ఏం చేసేది, పరమ భక్తురాలు కదా, విష్ణుమూర్తే తన భర్త అనుకుంటోంది. మరి ఆయన మెళ్ళో వేస్తే అందంగా ఉందో లేదో ముందు తను చూడాలిగా. అందుకని ఆ పూలమాల తన మెళ్ళో, ఆ తులసి మాల తన మెళ్ళో వేసుకుని నిలువుటద్దం, అద్దం ముందు నుంచుని బాగుందా, ఎలా ఉంది అని చూసుకుని, ఆహా చక్కగా ఉంది, నా శ్రీహరికి ఇది వేస్తే ఆయన అందంగా ఉంటాడు అనుకుని అప్పుడు ఆ మాల తీసి బుట్టలో పెట్టి ఆ బుట్ట తండ్రికి ఇచ్చేది. ఆయనకేం తెలియదు ఇది. ఆ బుట్ట తీసుకెళ్లి ఆ ప్రధాన అర్చక స్వామికి ఇస్తే ఆయన ఈ పూలమాలతో రంగనాథ స్వామిని, వేణుగోపాల స్వామిని అలా అలంకరించి పూజించేవారు. అలా చాలా ఏళ్లు గడిచిపోయింది. అయితే ఒక రోజు ఏమవుతుంది అంటే, ఈవిడ ఈ మాల వేసుకుని చూసుకుని తీసేటప్పుడు అందులో ఒక తల వెంట్రుక తగిలింది, దానికి ఉంటుంది. ఆ అమ్మాయికి ఏం తెలుసు, మామూలుగా ఇలా తీసి బుట్టలో పెట్టింది, తండ్రికి ఇచ్చింది, ఆయనకి ఏం తెలీదు, మాల అల్లిచ్చింది అనుకున్నాడు. ఆయన తీసుకెళ్లి ఆ పూజారికి ఇస్తే ఆయన ఆ దండని పెరుమాళ్ళకి వెయ్యబోతూ ఉండగా వెంట్రుక కనిపించి, అయ్యయ్యో మహాపచారం జరిగింది, ఈ వెంట్రుక ఎలా వచ్చింది అని వెయ్యకుండా ఆ మాల తీసి బుట్టలో పెట్టి విష్ణు చిత్తుల వారిని అడుగుతాడు, ఇందులో వెంట్రుక ఎలా వచ్చింది మాలకి అని. అయ్యయ్యో ఇంత అపరాధం ఎలా జరిగిందో నాకు తెలీదు, ఈ మాల మా అమ్మాయి అల్లింది కోదై, నేను అడుగుతాను అని ఇంటికి వస్తాట. ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని అడిగితే, తండ్రి నేను ఇది ప్రతిరోజు కూడా నా మెళ్ళో వేసుకుని తీసి ఇస్తున్నాను, పొరపాటు నా వెంట్రుకు వచ్చిందేమో అని క్యాజువల్ గా చెప్పినంటామే. అలా మామూలుగా చెప్తే ఆయన, ఎంత అపరాధం జరిగిందమ్మా, నువ్వు మెళ్ళో వేసుకున్న మాలని పరమాత్మకి సమర్పిస్తున్నామా, ఈ పాపం నుంచి ఎలా విముక్తి కలుగుతుంది అని ఆయన దుఃఖాక్రాంతుడైపోయి ఇంకలా విష్ణు తపన భయంతో భక్తితో అలా చేస్తూ బాధపడుతూ ఉంటే విష్ణుమూర్తి ఆయనకి కలలో కనిపించి, విష్ణు చిత్త నీవు బాధపడకు, నీ కూతురు మెడలో ధరించిన ఆ మాలే నాకు చాలా ఇష్టం, నాకెంతో ప్రియమైంది, నువ్వు ఆ మాలలే తీసుకెళ్ళి ఇవ్వు అంటట. అక్కడ ఆ పూజారికి కూడా కలలో కనిపించి స్వామివారు ఆ పూలమాలే నాకు చాలా ప్రియమైనది కనుక దాన్నే నాకు అలంకరించి పూజించండి అని చెప్పాడట. తర్వాత ఇలా ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో, ఈమె మెడలో ధరించిన దాన్ని ఆయన ధరిస్తున్నాడు అనుకుని ఈ విష్ణు చిత్తుడు
తన కూతురు ధరించిన మాలని ఆయన ధరించడం ఏమిటి అని ఆలోచిస్తూ విష్ణుమూర్తిని నాకు ఇది తెలియట్లేదు ఎందుకు అని ఆలోచిస్తూ పడుకుంటే ఆయన కలలో విష్ణుమూర్తి కనిపించి నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చెయ్యి, నేను ఆమెని పరిణయం ఆడతాను, నేను వస్తాను, మనిషి రూపాన్ని ధరించి నీ దగ్గరికి వస్తాను, గోదాదేవిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని కలలో చెప్పారట. అది అందరికీ కూడా చెప్తారు ఆయన. ఆ తర్వాతే ఈ వివాహం జరుగుతుంది. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు రంగనాథ స్వామి శ్రీరంగేశ్వరుడు ఆయన వచ్చి గోదాదేవిని వివాహం చేసుకుని వివాహమైన తర్వాత ఆవిడని తనలోకి తీసేసుకున్నాడు అనమాట. ఆ ముక్త మాల్యద అంటే ఆ పదానికి అర్థం ఏంటి అంటే అంటే ఆ సమంతాత్ పూర్తిగా, ముక్త అంటే వదిలిపెట్టబడిన, మాల్యము అంటే పూలలతో అల్లిన పూమాల, దా అంటే ఇవ్వడం, దా యచ్చ అంటే ఇవ్వడం, అంటే ధరించి తీసినటువంటి మాలని ఇవ్వడము అనే అర్థం. ఆ ప్రబంధాన్ని ఈయన శ్రీకృష్ణదేవరాయలు రాశారు. అందులో ఆయన చెప్తారు, వర్షార్థమష్టో ప్రయతేత మాసాన్ నిశార్థమర్థం దివసం యతేత వార్ధక్య హేతోర్ వయసా నవేన పరత్ర హేతోర్ ఇహ జన్మనాచ. అందరూ కూడా వర్షాకాలం 4 నెలలు బయటికి వెళ్ళలేరు కనుక వర్షాకాలంలో ఇంట్లో కదలకుండా కూర్చొని తినడానికి వీలుగా మిగతా నెలల్లో సంపాదించి పెట్టుకోవాలి. ఆ కాలంలో అసలే వెళ్ళగలిగేవారు కాదుగా వాన పడితే. ఇప్పుడు వెళ్ళలేము కానీ వేరే పద్ధతులు ఉన్నాయి. ఇంకా పగలు రాత్రులు అప్పుడు ఇలాంటి మనకున్న ఈ విద్యుత్ దీపాలు లేవు కదా, కనుక రాత్రి చీకటి పడే లోపలే ఇంటి పనులన్నీ ముగించుకుని సూర్యాస్తమయం అయ్యే లోపల భోజనాలు చేసి అందరూ బయట కూర్చుని ఇంకా హాయిగా నిద్ర వచ్చేదాకా పురాణ కాలక్షేపం చేసి విష్ణు కథలు శివ కథలు గానం చేస్తూ చెప్పుకుని అలా పడుకునేవారు. కనుక రాత్రి కోసం పగలంతా పనిచేయాలి, పగలే రాత్రి పనులు పూర్తి చేసుకోవాలి. అలాగే వార్ధక్యం వస్తే ఏమీ సంపాదించుకోలేం, శరీరంలో శక్తి తగ్గిపోతుంది గనక వయసులో ఉన్నప్పుడే సంపాదించి పెట్టుకోవాలి వార్ధక్యంలో ఉపయోగించడానికి. అలాగే ముక్తి పొందడానికి ఈ మానవ ఉపాధి ఉన్నప్పుడే ముక్తి పొందడానికి పుణ్యాన్ని సంపాదించుకోవాలి సాధన ద్వారా. పరత్ర హేతోక్, పర అంటే శరీరం వదిలి వెళ్ళిపోయాక ఉత్తమ గతి కోసం ఇహ ఇక్కడ ఈ జన్మలో మనం సాధన చేయాలి, అది దానికి అర్థం అన్నమాట. సో గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలి అనుకుని తన చెలికెత్తలతో కలిసి ఇలా తిరుప్పావై పాసురాలు అంటారు దాన్ని, తిరుప్పావై పాసురాలు గానం చేస్తూ ధనుర్మాసం 1 నెల రోజులు కూడా కఠినమైన వ్రతాన్ని ఆచరించింది. మొదటి పాసురంలో ఈ వ్రతం చెయ్యడానికి తమకున్న అధికారం ఏమిటి, ఏ చేయాలన్నా ఒక అధికారం అనేది ఉండాలిగా, ఎవరు పడితే వాళ్ళు చెయ్యలేరు కనుక ఈ తర్వాత తన అధికారం ఏమిటి అన్నది చెప్తుంది. తనలో ఉన్న భక్తే తనకి అధికారం, తనకి విష్ణువు మీద ఉన్న భక్తి ప్రేమ అవి చాలు. సరే ఈ వ్రతం ఏదైనా ఒక పని చేస్తే దాని ఫలం ఏమిటి అని ఆలోచించాలిగా, ఫలం తెలియకుండా లేకుండా కోరకుండా ఎవరు ఏ పని చెయ్యరు. దీనివల్ల ఫలం ఏమిటి అంటే విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడమే ఫలం, ముక్తి పొందడమే ఫలము అని చెప్తారు. ఆ తర్వాత ఇలా మొదటి 5 పాసురాలు కూడా ఆ కావ్యానికి ఉపోద్ఘాతం లాంటిది. అవి తిరుప్పావై అంటాం కదా, దీన్ని తిరుప్పావై పఠనం చేయడం అంటాం. తిరుప్పావై యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి మొదటి 5 పాసురాలు. చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షం అవుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది అని అందులో చెప్తారు. కనుక శ్రీకృష్ణుడిని పూలతో పూజించాలి. ఒక్కొక్క ఏ పూలతో పూజిస్తే ఏ ఫలము అన్నవి కూడా మనకి శాస్త్రాల్లో చెప్పారు. కనుక మన పాపాలు నశించిపోతాయి విష్ణువుని పూలతో పూజిస్తే అని చెప్తుంది గోదాదేవి. తర్వాత 10 పాసురాలలో గోదాదేవి తాను చెలికెత్తెలతో కలిసి పూదోటలకి వెళ్ళి వివిధములైన పూలని, మందార పూలని, పారిజాత పూలని, అన్ని మల్లెలు, మొల్లలు, చామంతులు, ఇలా సంపంగలు అలా అన్నిటినీ వర్ణిస్తారు. ఏ పుష్పంతో పూజిస్తే ఏ ఫలమో, ఏ పుష్పంలో ఎలాంటి సుగంధాన్ని ఆయన ఆస్వాదించగలుగుతాడు, చాలా అద్భుతంగా అవన్నీ చెప్తూ పూల గురించి ఆ పూలతో పూజిస్తారు. తర్వాత 10 పాసురాల్లో గోదాదేవి చెలికెత్తలతో కలిసి ఈ పూలని సేకరించడానికి పూవనాలకి వెళుతూ పల్లె వాతావరణాన్ని వర్ణిస్తుంది. పల్లెలలో గ్రామాలలో ఎలాంటి పచ్చని పైరు పంటలుంటాయి, పవిత్రమైన స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణము, భూమి, ఈ
పర్యావరణ పరిరక్షణ అని ఇప్పుడు చెప్తున్నారే, అది ఆ కాలంలో ఉండేది. దాన్ని తర్వాత పక్షుల కిలకిలా రావాలు, హంసల సోయగాలు, నీరు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండడం, రంగురంగుల ఆ తేనెటీగలు, సీతాకోక చిలకలు, అవి తిరగడం, అవన్నీ వర్ణించింది ఆవిడ. తర్వాత వెన్న చిలుకుతారు ఎప్పుడు కూడా పల్లెటూళ్ళలో. ఆ వెన్న చిలుకుతున్నప్పుడు వచ్చే కవ్వములోంచి ఆ చిలుకుతున్నప్పుడు వచ్చే ధ్వని, అది హంస నాదంలాగా, మణి కాలికి గజ్జెలు కట్టుకుని చిన్న పిల్లలు నడుస్తూ ఉంటే ఆ మువ్వల ధ్వని ఎలా ఉంటుందో అలా రకరకాలుగా చిరుగంటల సవ్వడిలాగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. దేవాలయాలలో వినిపించే శంఖనాదాలు మనలోని అజ్ఞానాన్ని పోగొడతాయి. ఆ శంఖనాదాల ధ్వని ఈ మజ్జిగ చిలుకుతూ ఉంటే ఉంటుందిట. అలా ఆవిడ వర్ణించింది. తర్వాత ఉదయాన్నే గోదాదేవి తన స్నేహితురాళ్ల ఇళ్ళకి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళడం, అమ్మాయిని లేపడం, వీళ్ళు ఇంకొక అలా అందరి ఇళ్ళకి వెళ్ళి అందరినీ లేపి తీసుకుని వచ్చేది వాళ్ళని తయారు చేయించి. అంటే తాను ఎంత ముందు లేచి తను ముందు సిద్ధంగా ఉండి వారిని సిద్ధపరిచి అందరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ విష్ణు మహిమలని, ఆయన యొక్క అవతారాలని కీర్తించారు. ఆ అవతారాలను కీర్తించింది తర్వాత 10 పాసురాలలో. తర్వాత 5 పాసురాలలో గోదాదేవి తన చెలికెత్తెలతో కలిసి తాను చేసిన దేవాలయాల సందర్శనం, ఎక్కడెక్కడ ఉన్న ఏ విష్ణు ఆలయాలకి వెళ్ళారో, ఏ నామరూపాలతో అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడో ఆ దేవాలయాలని వర్ణించింది. తర్వాత భగవంతుడిని నిద్ర లేపాలి, ఆయన నిద్రపోతూ ఉంటాడు కదా, చెలికెత్తెల్ని లేపింది. వీళ్ళందరూ కలిసి కూడా సూర్యోదయానికంటే ముందే స్నానాలు చేయడం అయిపోయి అందరినీ లేపడం, స్నానాలు చేసి ధౌత వస్త్రాలు కట్టుకుని ఆలయాలకి వెళ్ళేటప్పటికి స్వామివారు ఇంకా నిద్రపోతూ ఉండేవారు. కనుక ఆయన్ని నిద్ర లేపడానికి పాసురాలు రచించింది ఆవిడ. వీళ్ళందరూ భక్తిగా భగవంతుణ్ణి నిద్ర లేపడానికి ఆండాళ్ తల్లి సుప్రభాత గీతికలు ఆలాపిస్తుంది. తర్వాత గోదాదేవి ఆమె చెలికత్తెలు అందరూ కలిసి దేవాలయ పరిరక్షకులు ఉంటారుగా, అమ్మ గర్భగుడిలోకి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండండి అంటారు. వాళ్ళందరికీ నచ్చజెప్పి గర్భగుడి లోపలికి వెళ్ళి సాక్షాత్తు కృష్ణ విగ్రహం ఆయనని సేవించాలి, పూలమాలలేసి గంధము చందనాలతో. ఆమె ఆ శ్రీకృష్ణుని తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళని ప్రార్థించాలి, నీ కొడుకు మా మాట వినేలా చేయి తల్లి, మమ్మల్ని అనుగ్రహించేలా అని. ఎందుకంటే అమ్మ నాన్న చెప్తేనే పిల్లలు వింటారు కనుక ముందు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని వాళ్ళని ప్రార్థించేవాళ్ళట వెళ్ళి, తల్లిదండ్రులు అన్నమాట. అలాగే బలరాముడు శ్రీకృష్ణుడు నిద్రపోతున్నారట పొద్దున్నే. కొన్ని పాసురాలలో బలరాముణ్ణి నిద్ర లేపడం, ఎందుకంటే అన్నగారు ఉంటేనే కృష్ణుడు ఏ పనైనా చేస్తాడు, ఇద్దరు కలిసి రామలక్ష్మణులలాగా శ్రీకృష్ణ బలరాములు. బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి నిద్ర లేపడం పాసురాలలో. తర్వాత నీలాదేవి అని పరమ విష్ణు భక్తురాలు ఆవిడ. ఈవిడనే మనకి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆ బల్లం గుణపంతో కొట్టినప్పుడు ఆయన కథ మనకి తెలిసిందే కదా. దెబ్బ తగిలితే నీలాదేవి తన వెంట్రుకలని ఆయనకి ఆ దెబ్బ తగిలిన చోట కప్పిందిట. అందుకనే అందరూ కూడా తమ తల నీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉంటారట, అది కనిపించకుండా జుట్టులా పెట్టడానికి. ఆ నీలాదేవిని దర్శించి ఆవిడని పూజిస్తారు, ఆవిడని స్తోత్రిస్తారు. ఎందుకు అంటే భగవంతుడు తనని పూజించిన దానికంటే తన భక్తులని పూజించినా సేవించినా ఎక్కువ ప్రీతి చెందుతాడు. అందుకని నీలాదేవిని ప్రార్థించి అమ్మ కృష్ణుని కాస్త లేపు తల్లి, మా మొర వినమని చెప్పమ్మా అని ప్రార్థించారట. ఇంకా చిట్ట చివరి 9 పాసురాలలో భగవంతుడి యొక్క విభూతిని, విభూతిర్భూతిర్ ఐశ్వర్యం అంటాగా, ఆ పరమేశ్వర ఐశ్వర్య శక్తిని కీర్తించారు. పరమాత్మ కృష్ణుడు విష్ణుమూర్తి గనక అనుగ్రహిస్తే ఏమి ఇవ్వగలడు అన్న ఆ మహిమలని కొనియాడింది ఆవిడ. ఎవరైతే వీటన్నిటినీ కూడా ఈ మొత్తం పాసురాలని 30 పాసురాలని గానం చేస్తారో, భక్తితో స్మరిస్తారో, పఠిస్తారో వాళ్ళకి భగవత్ కృప తప్పకుండా కలుగుతుంది. కనుక ఈ పాసురాలలో శ్రవణము, మననము, ధ్యానము, నిధిధ్యాసన, ఈ ధ్యాన దశలు ఎలా నెమ్మది నెమ్మదిగా మన జీవుడు పైకి పైకి వెళ్ళగలుగుతాడు అన్న దాన్ని ఆమె వర్ణించింది. మానవులందరూ తాము చేసే సర్వ కర్మలని ఆ శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తికి సమర్పించేయాలి, అంతే తప్ప తాము చేస్తున్నామనే భావంతో చెయ్యకూడదు అని
మన ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తే మన హృదయంలో దహరాకాశంలో మన హృదయంలోనే ఉన్న ఆ విష్ణుమూర్తి దర్శనమిస్తాడు అని చెప్తుంది చివరి పాసురాలలో. అలా ఆవిడ నిశ్చలమైన స్థితిలో కూర్చుని తన హృదయంలోనే విష్ణుమూర్తిని దర్శించింది. అప్పుడు ఆయన ప్రత్యక్షమై ఎదటికి వచ్చాడు. లోపల ఉన్న ఆ ధ్రువుడికి వచ్చినట్టుగా ధ్రువుడు కూడా వాయువుని స్తంభింపజేసి మనస్సుని ఆ విష్ణుమూర్తి మీద కేంద్రీకరించి లోపల ఉన్న విష్ణువుని స్మరిస్తూ ఊపిరి బిగబట్టేస్తాడు. దాంతో ప్రపంచం అంతా అల్లలాడిపోతుంది గాలి లేక. ఈయనొక్కడు గాలి పీల్చక వాయువుని స్తంభింపజేస్తే విశ్వము మొత్తం వాయువు స్తంభించిపోయిందిట. ఎందుకంటే ఈయన విశ్వంతో అనుసంధానించుకున్నాడు తనని తాను. అలా ఎవరు చేసుకున్నా అది జరుగుతుంది. మన చైతన్యం విశ్వ చైతన్యంతో అనుసంధానించబడాలి. అప్పుడు విష్ణుమూర్తి లోపలున్న విష్ణువు బయటికి రాగానే లోపల విష్ణువు కనిపించట్లా. అప్పుడు కళ్ళు తెరిచాడు ధ్రువుడు. తెరిస్తే ఎదురుగా విష్ణుమూర్తి ఉన్నాడు. అలా ఈవిడ కూడా కృష్ణుణ్ణి హృదయంలో ధ్యానిస్తే అప్పుడు ఆయన బయటికి వచ్చి దర్శనమిచ్చి నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు. శివుడు పార్వతీమాతకి చెప్పినట్లుగా అప్పుడు ఈ వివాహం జరుగుతుంది. విష్ణుచిత్తుడు తులసి దళాలతో మాలలు అల్లి బుట్టలో పెట్టి అవి తీసుకెళ్లి ఇచ్చేవాడు కదా. ఈవిడ అలా పూలమాలలు సమర్పించేది కదా. అలా ఎప్పుడు వెంట్రుక వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే విష్ణుమూర్తి వారందరికీ కలలో కనిపించి చెప్పాడో అప్పటి నుంచి ఆ అర్చక స్వాములు కూడా ఈవిడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయి ఉంటుంది. లేకపోతే విష్ణుమూర్తి ఎందుకు ఆమె తలలో ధరించిన వాటిని ధరిస్తాడు, వివాహం చేసుకుంటానని చెప్పాడు కదా ఈయనకి తండ్రికి. ఈయన వాళ్ళకి చెప్తాడు. మనం అందరం కూడా ఎప్పుడు విష్ణుమూర్తి ఇక్కడికి వస్తాడో మనం మా గోదాదేవిని ఆండాళ్ళ తల్లిని ఆయనకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళతో చెప్తే అందరూ సిద్ధంగా సన్నద్ధంగా ఉంటారట. సో అలా ఎప్పుడైతే ఈ విష్ణుమూర్తి మానవ ఆకారాన్ని ధరించి అక్కడికి వచ్చాడో అప్పుడు అందరూ కలిసి గోదాదేవిని, అంటే అది ఎప్పుడు జరిగింది అనంటే మన భోగి పండుగ నాడు. కరెక్ట్ సరిగ్గా ఈ 30 రోజుల పాసురాలు ఈ వ్రతాచరణ పూర్తవగానే ఆ 31వ రోజు కల్లా ఆయన వచ్చాడు. గోదా కళ్యాణం జరిగింది, వివాహం జరిగింది. ఈ వివాహం అయిన తరువాత భార్య భర్తకి నమస్కరించాలిగా, పెళ్ళయ్యాక దంపతులు తల్లిదండ్రులకి నమస్కరించాలిగా. ఆ పద్ధతిని పాటిస్తూ ఆ విష్ణు స్వరూపుడైన ఆ మనిషి ఈవిడ గోదాదేవి ఆ విష్ణుమూర్తికి ప్రణమిల్లారు గుడిలో. తరువాత తండ్రి దగ్గరికి వస్తుంటేనే ఆయనకి తెలుసు వీళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుడు. నమస్కారం పెట్టనీయకుండానే కూతురు గనక ఆశీర్వదిస్తూ నమస్కరిస్తే భార్య భర్తకి నమస్కరించాలని గోదాదేవి విష్ణుమూర్తి పాదాల మీద ఇలా చేతులు పెట్టి నమస్కరించగానే ఆవిడని ఇలా తీసుకుని లోపలికి పెట్టేసుకున్నట్ట ఐక్యమైపోయింది. ఇంకా ఆవిడ రూపం కూడా కనిపించకుండా ఇంకా ఈయన వచ్చిన విష్ణుమూర్తి అంటే మనిషిలా వచ్చిన నరుడు ఆ విష్ణు శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోవడం కళ్ళారా అక్కడున్న భక్తులందరూ చూసి తరించారని చెప్తారు. సో ఇలా భావ తాదాత్మ్యం చెంది దేహ తాదాత్మ్యాన్ని కూడా పొందగలిగిన అదృష్టవంతురాలు ఈవిడ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనం ఎవరము ఏ నామరూపాలతో ఉన్న పరమాత్మని ప్రార్థించినా పూజించినా అది తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ సంఘటన మొత్తాన్ని మనం ఆధ్యాత్మికంగా కనుక విశ్లేషించినట్లయితే ధనురాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు అన్నాం కదా. ధనుస్సు అంటేనే ఓంకారము. ఉపనిషత్తుల్లో చాలా చోట్ల చెప్పారు ఓంకారం ధనువు అని. ధనుస్సు ఓంకారము గమ్యము లక్ష్యము అలా కూడా చెప్తారు. మనస్సుని మన బుద్ధిని ధనుస్సులా చేసి ఆ చిత్తశుద్ధితో ఓంకారం అనే పరమాత్మ మీదికి బాణాన్ని పంపించాలి. అదే లక్ష్యం గమ్యం ఒక ఉపనిషత్తులో. ఇంకొక చోట్ల ధనుస్సే ఓంకారము. ఈ ఓంకారము అనే ధనుస్సుతో అంటే ఓంకార జపంతో జీవాత్మ పరమాత్మలో లీనమవ్వాలి అన్నది. ఇలా రకరకాలైన మంత్రాలు ఉపనిషత్తుల్లో ఓంకారాన్ని బోధిస్తాయి. ధనుస్సు అంటే ప్రణవ నాదము. ఇలా లాగితే వచ్చే వింటి నారిని సంధించినప్పుడు వచ్చే నాదము కూడా కదా. కనుక యోగ పరంగా మన కనుబొమ్మల మధ్యలో ఉన్న ఈ భాగాన్ని ఇలా ఉంటుంది కదా, ఇది ధనుస్సు కింద కను బొమ్మలు. దాన్ని ధనుస్సు అని ఈ మధ్య భాగం ఇక్కడ బాణం పెట్టాలి. ఇలా బాణం పెట్టి సంధిస్తామన్నమాట. కనుక మన కనుబొమ్మలే ధనుస్సు,
అక్కడి నుంచి వచ్చే టంకారము, ధనుస్సుని లాగితే వచ్చే ఆ ధనుష్ టంకారము అంటామే, అది ఓంకారము. మనము మన భావనని, మనస్సుని, హృదయాన్ని భ్రూమధ్యంలో లగ్నం చేసి ఓంకార నాదం చేస్తే ఆ వచ్చే ఓంకార నాదము ధనుష్టంకారము. ఈ ధనుష్టంకారము విష్ణువుని నిద్ర లేపుతుంది, ఆయన మనని తనలో కలుపుకునేలా చేస్తుంది. ఇది తిరుప్పావై పఠనము యొక్క, ఈ వ్రతాచరణ యొక్క ఫలము. ఇదే మార్గళి వ్రతము, ఇదే ధనుర్మాస వ్రతము. ఈ భగవత్ ప్రాప్తి అన్నదే పరమ గమ్యము. ప్రతి మానవుడికి కూడా ఎవరు భక్తితో చేస్తారో వారికి ఇది సిద్ధిస్తుంది అని వారు మనకి అభయమిచ్చారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పరమాత్మ యోగ నిద్రకు వెళ్ళిపోతాడు కదా విష్ణుమూర్తి. తర్వాత మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చాతుర్మాస్య వ్రత దీక్షలు యతీశ్వరులు, గృహస్థులు కూడా ఆచరిస్తారు ఆ 4 నెలలు కూడా. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తాడు ఆయన విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి. అప్పుడు సకల దేవతలతో కూడా కలిసి బృందావనానికి వెళ్తాడు. అత్యంత పవిత్రమైనది బృందావనాన్ని మనం భూలోక వైకుంఠంగా చెప్తాము. అక్కడ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు మనందరికీ. ఆ సమయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శించిన వారిని తనలోనికి తీసుకుంటాడు, ముక్తినిస్తాడు. కనుక ఇలా స్వామిని దర్శిస్తే లౌకికంగా సుఖం కావాలన్న వాళ్ళు సుఖాలు పొందుతారు, ముక్తి కావాలన్న వాళ్ళు ముక్తి పొందగలుగుతారు. సర్వ మానవాళికి కూడా అత్యంత పవిత్రమైంది ఈ ధనుర్మాసము, మార్గశిర మాసము, ధనుర్మాసము. మనము తెలిసి గాని తెలియక గాని చేసిన ఏ కర్మల పాపాల దోషాలు అయినా కూడా ధనుర్మాస వ్రతం చేస్తే పూర్తిగా పటాపంచలు అయిపోతాయిట. అగ్ని చేత, అగ్ని సోకిన దూది పత్తి ఎలా అయితే కాలి గరికి గాని ఎండుగడ్డి ఎలా అయితే భస్మీపట్లం అయిపోతుందో అలా కాలిపోతాయట మన పాపాలన్నీ. ఎలా అయితే వేయించిన ధాన్యం మళ్ళీ మొలకెత్తదో అలా మనం చేసిన ఇంతకు ముందున్న సంచిత కర్మల ఫలం కూడా మొత్తం దగ్ధమయ్యి ముక్తి పొందగలుగుతాం. ఎందుకంటే సంచిత కర్మల ఫలం ఉంటే మళ్ళీ జన్మ రావాల్సిందే. సంచితము, ప్రారబ్ధము, అనారబ్ధము 3 దగ్ధమైతేనే ముక్తి. కనుక పరమాత్మ అలా అనుగ్రహిస్తాడు. మహాపాతక శైలానం వజ్రోయం ధనురుత్తమం అన్నారు. ఈ ధనుహు అన్నదే ధనుర్మాసము. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే ఇందాక చెప్పుకున్న ఆ ధనుస్సుని ఎక్కుబెట్టి లక్ష్యాన్ని పొందడమే. కనుక ధనుర్మాస వ్రతము అనేది మహాపాపములు అనే పర్వతాలని ముక్కలు ముక్కలు తూర్ణం చేసేస్తే వజ్రాయుధం లాంటిదిట. కనుక ఉత్తమోత్తమైన ఈ ధనుర్మాస వ్రతాన్ని, మార్గళి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఆండాళ్ తల్లి ఎలా అయితే ఆచరించి తరించిందో అలా ఈ వ్రతాచరణ చేసిన అందరూ కూడా తప్పకుండా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమన్నారాయణాయ నమో నమః. గోదాదేవ్యై నమో నమః. ఆండాళ్ సహిత శ్రీ విష్ణు చిత్త స్వామి సహిత శ్రీమన్నారాయణాయ రంగనాథ స్వామిని నమో నమః. స్వస్తి. చాలా చాలా చక్కగా చెప్పారమ్మా. మరి మీరు ఈ వ్రతాన్ని ఇక నుంచైనా ఆచరిస్తారా? అసలు ఇంత సుదీర్ఘంగా మీరు ఎక్కడైనా ఈ కథని వినటం జరిగిందా? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా చక్కగా వివరించారు కదా, అసలు ఎందుకు ఈ వ్రతం చేసుకోవాలి, దీని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, కథ ఏమిటి, ఎలా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, దానివల్ల వచ్చే ముక్తి మార్గం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం వీడియో ద్వారా. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ విశాలక్షమ్మ గారితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.